అమ్మ ఈ రెండక్షరాల బంధమే పసివాళ్లకు కొండంత అంట. తరాలు మారుతున్నా ఆ బంధంలోని ఆప్యాయత, పిల్లలపై ఉండే ఆ నిస్వార్థ ప్రేమ గోరంత కూడా తరగలేదు. ఇంత మంచి అమ్మ ఇప్పుడు ఇంకాస్త అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. పిల్లలకు మంచి చెడులే కాకుండా ఆర్థికంగా బలవంతులు చేయాల్సిన టైం వచ్చింది. మరి అమ్మ ఏం చేయాలి? ఈరోజు మీ స్కూల్లో మదర్స్ డే వస్తే అమ్మ బంధం, అందులోని ఆప్యాయతలే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లలో ఉండే ఎకనామిస్టుల గురించి మాట్లాడుకోవాలి. పిల్లలకు ఫైనాన్షియల్ లిటరసీని అందించడంలోనూ, కుటుంబాన్ని ఆర్థికంగా బలంగా ఉంచడంలోనూ తగ్గేదేలే అంటున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పక్కా ప్లాన్ తో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు మంత్లీ లిమిట్ పెట్టుకుంటున్నారు. పిల్లలు లేదా ఫ్యామిలీకి అత్యవసరమైనప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు. మొదట్లో ట్యాక్స్ సహా ఇతర ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై ఆధారపడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్స్, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్లే మేనేజ్ చేసుకుంటారు. యూపీఐ పేమెంట్స్ కోసం సెపరేట్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేయడమే కాక ఆన్లైన్ షాపింగ్ కు మంత్లీ బడ్జెట్ పెట్టుకుంటున్నారు. ఆలోపే ఖర్చు చేసేలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ మొదలైన ప్లాట్ఫామ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటున్న వాళ్ళు పిల్లల్ని ఊరికే వదిలేస్తారా? అస్సలు వదలరు. వాళ్లకు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఎలా నడుచుకోవాలి, డబ్బుని ఎలా ఖర్చు చేయాలో అనే విషయాల్లో ఓనమాలు దిద్దడం మొదలు పెట్టారు. బెంగాల్ కు చెందిన అనుషిక బన్సాల్ తన 7 ఏళ్ల కుమారుడికి ప్రతి వారం 100 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చి దానిని ఎలా ఖర్చు పెట్టుకోవాలో నేర్పిస్తోంది. అలానే బంధువులు ఇచ్చే డబ్బులను ఎలా దాచుకోవాలో చెబుతోంది. ముంబైకి చెందిన అవంతిక అనే మరో మహిళ కూడా తన కూతురికి రెగ్యులర్ గా ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తోంది. డబ్బు ఎలా ఖర్చు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టద్దు అనే అంశాలు చెప్పడమే కాక రెగ్యులర్ గా కొంత మొత్తం సేవ్ చేసుకోవడం కూతురికి అలవాటు చేసింది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఖర్చులపై సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చింది. అస్సాంకు చెందిన మరో మహిళ తన 4 ఏళ్ల కొడుకును పిగ్గీ బ్యాంక్ లో డబ్బులు దాచుకోమని ప్రోత్సహిస్తుంది. బర్త్డే పార్టీలు, ఫంక్షన్ల కోసం సెపరేట్ గా ఫండ్స్ మెయింటైన్ చేస్తోంది. కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మిగతా అమ్మలు కూడా మారాలి. సాధారణంగా అమ్మలు పిల్లలపైన ఉన్న ప్రేమతో చేసే కొన్ని పొరపాట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైనది వాళ్ళు అడిగిందల్లా కొనివ్వడం, లేక మిగతా వాళ్ళ పిల్లల్లో తన కూతురో కొడుకో ఎక్కడ తక్కువ అవుతారో అని అవసరానికి మించి ఖర్చు చేసి పార్టీలు ఇవ్వడం, బొమ్మలు, బట్టలు కొనడం వంటివి చేస్తుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇందాక మనం పైన మాట్లాడుకున్న ఆ మోడర్న్ మదర్స్ కూడా ఇదే చెబుతున్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే లాంగ్ టర్మ్ గోల్స్ కే ఫిక్స్ అయి ఉండాలి. పిల్లలు మారం చేశారనో, వాళ్లను సంతోష పెట్టాలనో ఏది అతిగా కొనద్దు. మీ ప్రేమను బొమ్మలు కొనివ్వడంలో కాదు, వాళ్లకు ఆర్థిక విషయాల్లో ఓనమాలు దిద్ది వాళ్ల బంగారు భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసి చూడండి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో మీరు కూడా యాక్టివ్ గా పాల్గొని మాట్లాడండి. డబ్బు సంగతి ఇంట్లో మగవాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకు అనే భ్రమలో నుంచి బయటికి రండి. ఈ మదర్స్ డే నుంచి అమ్మగా బాధ్యతలను అప్గ్రేడ్ చేసుకోండి. మీ పిల్లల్ని అప్గ్రేడ్ చేయండి. ఫ్యామిలీని ఆర్థికంగా సెటరేట్ చేయండి. ఎందుకంటే మీరు మీ ఇంటి అన్నపూర్ణలే కాదు, మహాలక్ష్ములు కూడా. పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటా.